నమస్తే అండి. సార్ ముందుగా కూటమి గెలిచి ఇప్పటికే ఒక 7-8 నెలలు అవుతుంది. 164కి 164 గెలిచినందుకు మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఓకే అండి. థ్యాంక్స్ అండి. సార్ ఏంటి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 7 నెలలు అవుతుంది కదండి. ఈ 7 నెలల కాలం వ్యవధిలో పరిపాలనా తీరు ఏ విధంగా కొనసాగుతుందంటారు సార్? బాగానే ఉందండి. పరిపాలన బాగానే ఉంది. గ్రామాలు కూడా బాగానే అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామ పంచాయతీలకి ఎల్లలేని సేవ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ముందే మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే గెలిచిన తర్వాత 15th ఫైనాన్స్ అమౌంట్ మాకు పంచాయతీలకు వేయటం జరిగింది. మేము గ్రామాల్లో పనులు కూడా చేయటం జరుగుతుంది. గ్రామాల అభివృద్ధి బాగానే చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదండి. సార్ అంతేకాకుండా ఇప్పుడు మనం రాజకీయ కోణంలో చూస్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నాడు. రేపు ముందు నాటికి నేను 2.0 చూపిస్తాననేసి విమర్శలు రేపుతున్నారు. దీని గురించి ఏంటంటారు అసలుకి? ఇవన్నీ ఏముండదులేండి. ఏముండదు అంటనే కానీ ఏముండదు. అంతా అయిపోతుంటుంది, మాట్లాడుతుంటే పనులు జరుగుతూనే ఉంటాయి. ఆయనకి ఇబ్బంది ఏముండదు. ఆయన వంకల్లోడు పని చేస్తూనే ఉంటాడు, పని జరిగిపోతూనే ఉంటాడు. ఈ సూపర్ 6 సంగతి ఏంటంటారండి? మరి 6 గ్యారెంటీల ముచ్చట ఏంటంటారు? వస్తాయిలేండి, ఇస్తారు. గవర్నమెంట్ బడ్జెట్ కొద్దిగా తక్కువ ఉంది కదా, చూసుకొని చేస్తారు. ఆమె ఇచ్చిన తర్వాత చేయకుండా ఉండదు, కంపల్సరీ చేస్తారు, ఇబ్బంది ఉండదు. నిదానంగా అయినా సరే చేస్తుంటారు అవదానం ఒకటి. గ్రామాలలో ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుందంటారు సార్? నేను బోర్ వేసాను, జంగిల్ క్లియరెన్స్ చేశాను, హిందూ శ్మశాన వాటికలో SWB షెడ్ దగ్గర వర్క్ చేశాను, సిల్ట్ తీశాను ఊర్లో, ఫిల్టర్ బెడ్లు రిపేర్ చేసి శాండ్ కూడా తోలబోతున్నాను. మంచినీళ్ళు ఎండాకాలం తాగునీరు ఇవ్వాలి కాబట్టి రేపు వారంలో ఫిల్టర్ బెడ్లు కూడా కంప్లీట్ చేసి తాగునీరు ఇవ్వడానికి చేస్తున్నాను. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక కాంట్రాక్టర్లే బాగుపడుతున్నారు, సామాన్య ప్రజలకు అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు అనేసి వైఎస్ఆర్సీపీ నేతల విమర్శల్లో మనం వింటున్నాం. దాని గురించి ఏంటంటారు? ఎందుకు అన్యాయం ఏం జరగదులేండి. చేస్తారు, చేయకుండా ఎందుకు ఉంటారు? చేస్తారు. టైం పట్టుద్ది. చేయకుండా ఎందుకు ఉంటారు? చేస్తారు, కంపల్సరీ చేస్తారు. టైం పట్టుద్ది. అంటే ఇప్పటికే 8 నెలలు అయింది. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకెప్పుడు సంపద సృష్టిస్తారనేసి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏంటంటారు? గొల్లపల్లిలోనే 86 లక్షలు ఇవ్వాలండి ఫెన్షన్స్. ఒక ఫెన్షన్స్ అయింది. అవి నెల 1వ తారీఖు ఇస్తున్నారు కదా, అట్నే అన్నీ ఇస్తూనే ఉంటారు. ఏ ఇబ్బంది ఏమి ఉండదు. అదనొకటి చేసుకుంటూ పోతుంటారు. సార్ ఈ రైతుల సమస్య గురించి ఏంటంటారు? మరి రైతులకి మిర్చి ఏడు బాగా ఎఫెక్ట్ కొట్టింది. ఎక్కువ పండిందండి. ఎఫెక్ట్ ఏం కొట్ల, పంట ఎక్కువ పండింది. తక్కువ పండితేనే రేటు ఎక్కువ అవుతుంది, ఎక్కువ పండితేనే రేటు తగ్గుతుంది, అంతేగాని ఏముండదు అక్కడ. అంటే చాలా వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే రేట్లు తగ్గాయనేసి వైఎస్ఆర్సీపీ నేతల విమర్శలు వింటున్నాం కదా. ఎక్కువ వచ్చిందిలేండి, అదేం లేదు. పంట ఎక్కువ వచ్చింది. పంట 10 గంటలు అయ్యేది 40 గంటలు అయింది. అది అంతకు మించి ఏం లేదు అక్కడ. ఏదైనా కానీ కొంచెం పథకాలు చేయడానికి టైం పడుతుందంటారా? ఖచ్చితంగా చేస్తాడు. అనుభవం కలడుగా చేస్తాడు, ఇబ్బంది ఏమి ఉండదు. మరి ప్రజలు 164 సీట్లు కట్టబెట్టినందుకు ప్రజలకి న్యాయం జరుగుతుందంటారా? మీకు జరుగుతుందండి. జరగకుండా ఎందుకు ఉంటుంది? చేస్తారు. పరిపాలన చేసేటప్పుడు బాగానే చేస్తారు, చేయకుండా ఏమంటారుగా. పరిపాలన చేస్తాడనే కదా ఇచ్చింది. చేస్తారు, అన్నీ చేస్తారు. ఇబ్బంది లేదు. టైం పుట్టుద్ది, చేస్తారు. ఇబ్బంది